బాబాయ్ నమస్తే, ఏం చేస్తుంటారు? నేను వ్యవసాయం వ్యవసాయం ఏంది, ఎలా ఉంది వ్యవసాయం? వ్యవసాయం పర్వాలేదు, బాగానే ఉంది. కొంచెం రేట్లు అవి పర్వాలేదు. మన ధాన్యం కానీ ఇది కానీ మొక్కజొన్న రేట్లు బాగానే ఉంటాయి. మినుములు కూడా కొంచెం రేట్లు పెరిగినాయి. అంతకుముందు 7,000 7,100 ఇప్పుడు 8,000 అయింది. మంచి రేట్లే ఉండి పర్వాలేదు. పర్వాలేదు అంటే ఏంది, రైతులను పట్టించుకోవట్లేదంట చంద్రబాబు నాయుడు. అసలు రేట్ గిట్టుబాటు ధర లేదంట, ఏమి లేదంట. అసలు రైతులందరినీ ముంచాడంట చంద్రబాబు నాయుడు. మరి రైతులకి గిట్టుబాటు ధరలు లేకపోవటం అనేది ఉట్టి మాట. ఇవాళ ఎరువులు కూడా ఇబ్బందిగా ఉన్నా సరే మా సొసైటీ తక్కలపాటి సొసైటీకి కానీ ఎక్కడ ఏ ఊళ్ళో పడ్డా రైతులకు ఎన్ని కావాలంటే యూరియా కట్టలు కానీ డిఏపి కానీ 1435 కానీ ఏది కావాలంటే అది సొసైటీల ద్వారా రైతు భరోసాల ద్వారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అందరికి సక్రమంగా అవుతుంది. ఎన్ని కావాలంటే అన్ని ఇబ్బంది పడతల్లా. ధాన్యం కూడా సేకరించలేకపోయింది కూటమి ప్రభుత్వం అంటున్నారు. మరి కాకపోతే పర్సెంటేజ్ ప్రకారం వాళ్ళు 17% ధాన్యం ఉంటే రైతులకి ఏంటంటే వాతావరణం కంగారు మీద కొంచెం పచ్చి ధాన్యం మీద ఎటుకుడు 1,500 అమ్ముతుంది కదని చెప్పి 1,500 రైతులందరూ అమ్ముకున్నాం. నేను కూడా అమ్మాను 400 బస్తా. ఏ ఇబ్బంది లేదు. అదే పోయిన సంవత్సరం రైతు భరోసా వేద్దాం అనుకుంటే డబ్బులు లేట్ అయిపోతాయి, వాళ్ళు ఆరబెట్టాలి, రిస్క్ ఎందుకు అని చెప్పేసి అమ్ముకున్నాం. బాగానే ఉంది, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడైతే డబ్బులు వస్తున్నాయి. మరి రైతు ఏది ప్రభుత్వం కొనుగోలు చేసిన దానికి అమ్మటే డబ్బులు వస్తున్నాయి. మరి వస్తున్నాయి, అమ్మటే డబ్బులు వస్తున్నాయి, ఇబ్బంది లేదు. అమ్ముకున్న వాళ్ళందరికీ కూడా మాకన్నా కూడా కొంచెం తూర్పు ఏరియాలో తెనాలి తాలూకా ఏరియాలో ఎక్కువ అమ్ముకున్నారు రైతులు. బాగా వచ్చింది, అందరికీ డబ్బులు వచ్చింది. డబ్బులు రాలేదు అన్నటువంటి వాళ్ళు ఎవరు లేరు. చాలా బాగుంది ప్రభుత్వం, ఏ ఇబ్బంది లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నాకు ప్రతిపక్ష హోదా అన్నాడు. ఎట్టిస్తారు, ఏ లెక్కన ఇస్తారండి ప్రతిపక్ష హోదా? నేను ఒక్కనే కదా, 3 పార్టీలు కలిసి ఉన్నాయి, 4వ పార్టీ నాది ఒకటేగా మిగిలింది అంటున్నాడు. 11 సీట్లు నీకుంది, 11 సీట్లు ప్రతిపక్ష హోదా. నువ్వు ఏం చేసావని నీకు ప్రతిపక్ష హోదా ఇస్తారు? నేను రోజు నుంచి అసెంబ్లీ జరుగుతుంటే అసెంబ్లీ సమావేశాలకు రాలేదే. మొదటి రోజు వచ్చి ఏమన్నా వచ్చి ఇప్పుడు ఉన్న వాస్తవాలు జనాన్ని చెప్పుకోవాలా? నేను పులిని అంటే పులి అయితే 11కి ఎందుకు పరిచయం అయ్యావు? దాని గురించి ఎక్కడ భయపడాల్సిన పని లేదు. ప్రభుత్వం అద్భుతంగా ఉంది, రాజీ పడాల్సిన పని లేదు. వచ్చే 3 సంవత్సరాలు కూడా కూటమి ప్రభుత్వం బీజేపీ కానీ జనసేన కానీ టీడీపీ కానీ ప్రభుత్వం పనులు బాగా చేస్తుంది. రాజీ పడాల్సిన పని లేదు. అదే మీరేం బాబు ఏమంటారు? పనులు బాగా చేస్తున్నారు, అసలు సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు, సూపర్ 6 అన్నాడు, అటు సూపర్ 6 లేదు, సూపర్ 7 లేదు, ఏమి లేదు అంటున్నారు. అమరావతి ఇప్పుడు ఎట్లా జరుగుతుంది? పోలవరం పడిపోయిన డ్యామ్ కూడా జగన్ చేసిన దానికి మళ్ళీ ఇప్పుడు అంతా రీమోడల్ చేసుకోవాల్సి వచ్చిందా? తారు రోడ్లన్నీ గుంటలు పడిపోతే రోడ్లన్నీ ఇప్పిస్తున్నారా? ఇళ్ళ జనానికి ఇళ్ళకి అన్ని లేనటువంటి వాళ్ళకి ఇస్తున్నారా? మరి బియ్యం కానీ అన్నీ చక్కరగా జరుగుతున్నాయి, ఏ ఇబ్బంది లేదు. ఆ జగన్ ప్రభుత్వంలో ఉందనంటే ఏమండి, జనం ఎంత ఇబ్బంది పడిపోయారు అయ్యాలా. కాకపోతే ఏంటంటే వాడు పెట్టి మన రైతు ఇది బియ్యం ఇళ్ళకి పంపించాడు, ఏళ్ళు పెట్టాడు, వాటి కింద రాసుకున్నారు, 1,000 కోట్లు రాసుకున్నారు, ఖర్చు రాసుకున్నారు. దానివల్ల అది ఇదంతా కాదు బాబా. తేరకున్నప్పుడు పోతున్నాడు, డిపో పోతున్నాడు, బియ్యం తెచ్చుకుంటున్నాడు, బ్రహ్మాండంగా ఉంది. ఖాళీగా ఉన్నప్పుడు ఫ్రీగా ఉంది. అది కాదు బాబా, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎత్తా అన్న పథకాలు ఇవ్వకుండా అందరికి ఎన్ను పొడిచాడు చంద్రబాబు నాయుడు అని చెబుతుంటే పక్క నుంచి మీరేమో అసలు మాకు అన్ని చేస్తున్నాడు అంటున్నారు. ఎందుకు రాందేవురికి బాబు అందరికి అన్ని పథకాలు వస్తున్నాయి. రాందేవురు రాపటం అనేది ఇట్టుమాట. వాళ్ళని అడగండి, వైసీపీ వాళ్ళని అడగండి, ఎందుకు రావట్లేదు? అందరూ చెప్తున్నారు అప్పుడు కన్నా ఇప్పుడే బాగానే ఉందండి. అప్పుడేమో దోసుకోవడం తినుకోవటం, ఇప్పుడేమో అభివృద్ధి. ఇప్పుడు మొన్న అమరావతి ఇప్పుడు చూడండి ఎంత డెవలప్ అవుతున్నారు. సచివాలయాన్ని కానీ క్వార్టర్స్ కానీ ఇవి కానీ జరగలేదనేది ఉట్టి మాట. చాలా బాగుంది. ఏం చేస్తున్నాం మొత్తం అరాచకమే చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. ప్రశ్నించే గొంతుగా అనగదొక్కుతున్నాడు చంద్రబాబు నాయుడు. అందులో భాగంగానే అమాయకులైనటువంటి వల్లభనేని వంశీని, ఆర్కే రోజా మీద కేసు పెట్టారు, ఇప్పుడు పేరు నాని మీద కేసు పెట్టారు, జోగి రమేష్ మీద కేసు పెట్టారు. ఇటు చూస్తే అంబటి రాంబాబుని అన్యాయంగా అరెస్ట్ చేశారని ఇవన్నీ చెబుతున్నారు కదా. మంచి పనులు చేశారండి వీళ్ళు, మంచి పనులు చేశారు కాబట్టి మంచి అభివృద్ధి చేశారు. అసెంబ్లీలో మంచి మాటలు చెప్పారు, బూతు మాటలు లేకుండా. అందుకని చెప్పేసి వాళ్ళు మంచి పేరు తీసుకురావాలి. ఏమండి అసెంబ్లీ సమావేశాల్లో రంగా బూతులు తిట్టినాడు, జైలు లేకుండా ఏమంటారండి? అనొచ్చు ఆ మాటలో. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఆవిడ తిట్టాడంటే అసలు కేసులు ఏంది, వాళ్ళ పిల్లలు వాళ్ళ కుటుంబాలు అని అంటే అట్లా చేసినప్పుడు మరి ఇయ్యాలి మరి అంబటి రాంబాబు గారిని చేస్తే తప్పేంటి? అంటున్నాడు అంబటి రాంబాబు కాపు టైగర్, కాపులను అనగదొక్కుతుంది కూటమి ప్రభుత్వం అంటున్నారు కదా. మరి కాపు కుక్కని వాళ్ళని అంటున్నారు, కాపు కుక్కని ఈ చంద్రబాబు జగన్ గారికి అనగదొక్కుతున్నాడు.
అప్పుడు ఈ టీడీపీలో మట్టి కాపులు ఎందుకు లేరు? చాలా మంది ఉంటారు. చంద్రబాబు నాయుడు కమ్మారెడ్డి అయినా టీడీపీలో కూడా కాపులు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ ఇప్పుడు బ్రహ్మాండంగా మాకే ఇబ్బంది లేదని చెప్పుకుంటున్నారు. ఇవాళ అనగదొక్కేది ఏడన్న కాపుల్ని ఏమన్నదా? మరి వీడు పవన్ కళ్యాణ్ కూడా మరి కాపే కదా, సీఎం ఇచ్చారు. అంటే ఇక్కడ నాకు ఒక విషయం అర్థం కావట్లేదు బాబాయ్. చెవిరెడ్డి అరెస్ట్ అయినప్పుడు రెడ్డి కులం గురించి మాట్లాడలేదు, వల్లభనేని వంశీ అరెస్ట్ అయినప్పుడు కమ్మ కులం గురించి మాట్లాడలేదు. ఇప్పుడు అంబటి రాంబాబు గురించి మాత్రం కాపు టైగర్ అంటూ ఎందుకు లేపుతున్నారంటారు? కాపు టైగర్ అని చెప్పేసి, కాపు టైగర్ ఎందుకు అంటున్నారని చెప్పి మన కులం గుర్తింపు కావాలని చెప్పి మనం కూడా ఒక గుర్తింపు రావాలనే ఉద్దేశమే టైగర్ అని పకడుతుంది అనమాట. అంతకు మించి ఏమీ లేదు. ఆయన చేసింది ఏం లేదు. ఆయన 84 నుంచి రాజకీయాల్లో వచ్చినా కూడా ఎక్కడా కూడా అయితే అనుభవం ఉంటే ఉందేమో కానీ ఆయన చేసింది ఏం లేదు. ఆడ తగ్గేదేలే అంటున్నాడు అంబటి రాంబాబు. తగ్గదు. ఎందుకంటే మేము ఉండదు కూడా మా కాపు కులాలకి. ఇప్పుడు ముద్రగడ పద్మనాభాన్ని పట్టుకొచ్చారుగా. అవును, ఇంకా ఉండారు కాపులు. అవును. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటుంది ఏంటంటే గనక కళ్ళు మూసుకున్నారు, 2 సంవత్సరాలు అయిపోయింది, మళ్ళీ కళ్ళు మూసుకోండి, ఇంకో 3 సంవత్సరాలు అయిపోయింది, మళ్ళీ మనమే అధికారంలోకి వస్తాం అంటున్నాడు కదా జగన్మోహన్ రెడ్డికి. ఇప్పుడు పోయినసారి పాదయాత్రలు చేశాడు. పోయినసారి ఎలక్షన్ ముందు పాదయాత్రలు చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఆయన తండ్రి చేసినటువంటి పనుల వాళ్ళకి ఫీజు రియేజ్మెంట్ కానీ లేకపోతే ఈ ఆరోగ్యశ్రీలు కానీ చేసినటువంటి అని చెప్పేసి ఆయన చేశాడని చెప్పేసి కొడుకు కూడా ఒక అవకాశం ఇస్తే ఈయన మంచి పనులు చేస్తాడని చెప్పి జనం నమ్మారు, ఓట్లు వేశారు, గెలిచాడు. ఈయన తెలిసిన తర్వాత పరదాలు పట్టుకొని పోవాల్సిన అవసరం ఏంటి? రోడ్ల మీద చెట్లు నరిగేయటం అవసరం ఏంటి? జనానికి భయపడి ఇవాళ మళ్ళీ రావాలనేటప్పుడు ఇప్పుడు ఈ 20 ఏళ్ళ నుంచి టీడీపీ ప్రభుత్వం చేస్తుంటే నువ్వు ఓర్చుకోలేక 3 సంవత్సరాలు ఆగితే మళ్ళీ మేము వస్తాం, మేము లైన్లోకి వస్తాం. అప్పుడు పీకింది, ఇప్పుడు రాబోయేటప్పుడు పీకేది. 15 సంవత్సరాల దాకా వచ్చే ప్రశ్నే లేదు. దాని గురించి రాజీ పడాల్సిన అవసరం లేదు. ఇక ఎవరు ఉన్నా సరే, ఎవరు వచ్చినా సరే గజగజలాటమే. అది కాదు, మళ్ళీ నేను ప్రభుత్వంలో పాదయాత్ర చేస్తాను, ప్రజల్లోకి వస్తాను, ప్రజల సమస్యల మీద ఉద్యమం చేస్తాను నేను అంటున్నాడు కదా. మరి పాదయాత్ర చేస్తాడు. ఏమండి, మనకి రాజ్యాంగం పుట్టిన కాడి నుంచి దాదాపు 20 మంది ముఖ్యమంత్రులు మారారు, ప్రధానమంత్రులు మారారు. ఏ ముఖ్యమంత్రి అన్నా సరే ఇన్ని వేల మందిని తల మీద ముద్దు పెట్టుకున్నటువంటి ముఖ్యమంత్రి ఎక్కడ ఉన్నాడు చరిత్రలో? అదే అంటే పేదల పక్షపాతం నేను అంటున్నాడు కదా. దానికి అయితే ముద్దుల మీద ముద్దు పెట్టుకోవాలా? ఎవరన్నా పెట్టుకున్నారు? ఇన్ని ముఖ్యమంత్రులు ఎవరన్నా పెట్టుకున్నారు ముద్దుల రాజ్యం? ఏంటంటే తాడేపల్లి పాలి చూసుకోండి, ఎంత డబ్బు, ఎంత ఇది దుర్మార్గం అసలు. కదా నీకు 40 ఎకరాల్లో ఇది కట్టుకోవాలి ఇళ్ళు. సరే, మళ్ళీ ఆయన అంటుంది ఏంటంటే 29 అధికారం నాదే, నేను వస్తే 2.0 పరిపాలన చూపిస్తాను, మామూలుగా ఉండదు ఈసారి ఒక్కొక్కరికి సినిమా అంటున్నాడు కదా. మరి అది కాదు బాబు, ఈసారి మామూలుగా ఉండదంటే ఉండకపోవచ్చు కూడా ఒక రకంగా కూడా. ఎందుకంటే ఇప్పుడు ఈ జైల్లో వేసినటువంటి వీళ్ళందరూ ఒకటైపోయి మనం ఏం చేద్దామని చెప్పి ప్లాట్ ఇదైపోయి ఒకటిగా ఉండకుండా మొత్తం కలిసి రాష్ట్రాన్ని వెళ్ళిపోతారు, వేరే రాష్ట్రాలు మొత్తం కలిసి. అంటే అసలు ఏం లేదు, ఏం సీన్ లేదు. ఇక అదే వాళ్ళ ఉద్దేశం. ఒక్కడనే వెళ్తానంటే ఇంకోసారి పోయి వెళ్తారు మొత్తం కలిపి, అంతే.